డిసెంబర్ 19 ఇది అద్భుతాలు జరిగే రోజు కాదు, కానీ ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు శుక్రవారం, ఇంకా అమావాస్య. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. అమావాస్య అంటే కొత్త ప్రారంభానికి, పితృ అనుగ్రహానికి సూచన. ఈ రెండు కలిసినప్పుడు దీన్నే శుక్ర అమావాస్య అంటారు. ఈ రోజు మన ధన ఆలోచనలను సరిచేసుకునే మంచి రోజు. ఉన్నదానికి కృతజ్ఞత చెప్పి మంచి భవిష్యత్తుకు సంకల్పం చేసుకునే రోజు. ఈ తేదీ మార్గశిర మాసంలో వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసాల్లో నేను మార్గశిరుణ్ణి అని చెబుతాడు. ఇదే కాలం ధనుర్మాసం కూడా. ఈ నెలలో తెల్లవారుజామున చేసే పూజ మన మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఈ రోజున కమలాత్మిక దేవిని స్మరిస్తారు. ఆమె సంపదకు, సమృద్ధికి ప్రతీక. ఆమె చెప్పేదేమిటంటే, సంపద అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం, శాంతి, సుఖమైన జీవితం కూడా నిజమైన సంపదే. ఈ రోజున లక్ష్మీ గాయత్రి మంత్ర జపం చేస్తారు. మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఆ మంత్రం. అదేమిటంటే, ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈరోజు చాలామంది రాళ్ళ ఉప్పు, పసుపు తీసుకొని వస్తారు. ఇది శుభానికి సంకేతం. ఇవన్నీ అదృష్టం కోసం కాదు, మన మనస్సు సమృద్ధి వైపు మళ్లించడానికి. నిజానికి ఈరోజు మన జీవితానికి ఒక కొత్త ఆరంభం లాంటిది.